మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. మార్నింగే 5కి లేచాను. ఇల్లైతే క్లీన్ చేశాను. క్లీన్ చేసినాక మాప్ పెట్టుకున్నాం. మాప్ పెట్టుకొని ఇంకా పిల్లల్నైతే పిల్లల్ని లేపి బ్రష్ చేపించేసి స్నానం చేపించేసాము. పిల్లలు లేసినాక ఇంకా దేవుడి సామాన్లు అయితే కడిగేశాను. నేను బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని దేవుడి సామాన్లు అయితే కడిగేసి పూజ మందిరంలో ఉన్న పూలన్నీ తీసేసి క్లీన్ చేసేసి ఇంకా పూజ చేయడానికైతే రెడీ అవుతున్నాము. ఈలోపు పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ కోసం ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు. వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చేద్దాం అనేసి ఇంకా కట్ చేస్తున్నా. కట్ చేసేసి ఎవరి బౌల్‌లో వాళ్ళకి వేసేసి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత పులిహోర కోసం రైస్ పెట్టేసా. రైస్ పెట్టేసి ఇంకా పులిహోర చేసేసి దేవుడికైతే దీపం అయితే పెట్టేశాను. ఈరోజు మా శ్రీరామనవమి చాలా సింపుల్‌గా అయితే అయిపోయింది. బయటికెళ్దాం గుడికెళ్దాం అనుకుంటే ఎండలు బయట చాలా మండిపోతున్నాయి. అందుకనే బయటికెళ్ళలేదు.